హాయ్ అండి, వన్ డే వైజాగ్ లో ఉన్నామని చెప్పాను కదా. మేమున్న రూమ్ నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ట్రెక్కింగ్ చేసి పాడేరు నుంచి వైజాగ్ వచ్చాము. మేమైతే ఆ రోజు ఫుల్ టైర్డ్ లో ఉన్నాము. రూమ్ తీసుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి ఇంకా షాపింగ్ అయితే బయలుదేరా. మాలో ఇద్దరు ఫ్రెండ్స్ ఖరగ్పూర్ అదే రోజు రిటర్న్ అయ్యారు. ఫస్ట్ మేమంతా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వచ్చాము. మాలో కొంతమందికి అస్సలు షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. షాపింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసారు. ఫ్రేమ్ లో మీరే చూడొచ్చు ఎంత మంది వచ్చారు. దాని తర్వాత ఆర్కే బీచ్ మొత్తం చాలా దూరం నడిచాము. నచ్చినవి తినేసాం. అదే రోజు క్రికెట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే. అందులో అయితే ఇండియా విన్ అయింది కదా. ఇంకా నైట్ చక్కగా పడుకొని మార్నింగ్ లేచి బీచ్ కి వెళ్లి స్నానం చేద్దాం అనుకున్నట్టే మార్నింగ్ ఎర్లీగానే లేచాం. కానీ మేమైతే 1 అవర్ వరకు నడుస్తూనే ఉన్నాం. ఎక్కడ నీట్ గా ఉంటుందో చూసి స్నానం చేద్దాం అనుకున్నాం. కానీ మాకు ఎక్కడ చూసినా ఈ చచ్చిపోయిన చేపలే కనిపించాయి. చాలా స్మెల్ వస్తున్నాయి. ఇంకా మేము స్నానం చేయడం అవ్వదని ఫిక్స్ అయ్యాం. బీచ్ వరకు వచ్చి తడవకుండా వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి కాసేపు ఒడ్డునే ఆడుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం వైజాగ్ బీచ్ కి వచ్చాను. బట్ మాకైతే స్నానం చేయడం కుదరలేదు. బీచ్ లో కాసేపు స్పెండ్ చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ కి అయితే రిటర్న్ అయ్యాం. నెక్స్ట్ వైజాగ్ లో ఉన్న ఫేమస్ ప్లేస్ కి వెళ్ళాము. అదేంటో గెస్ట్ చేస్తే కమెంట్ లో చెప్పండి. బై బాయ్.